First ever factory outlet Mukunda Jewelers. Christmas and New Year offers flat 10% off on VA. వెల్కమ్ టు లైట్స్ ఆఫ్. ఉన్నావ్ రేప్ కేసులో నిందితులు పడ్డ శిక్షని ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. శిక్షను సస్పెండ్ చేయడం కాకుండా బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల్లో ఏం మెసేజ్ పోతుందండి ఇలా చేస్తే? ముందుగా ఈ బెయిల్ రావడానికి గల కారణాలు ఏంటి అని మనం చూస్తే ముందుగా అగ్రివేటెడ్ ఫార్మ్ ఆఫ్ అఫెన్స్ అనేది పోక్సోలో ఉంటుంది. వీళ్ళ ద్వారా ఒకవేళ సెక్షువల్ అసాల్ట్ జరిగితే అది అగ్రివేటెడ్ ఫామ్గా చట్టం చూస్తుంది పోక్సో యాక్ట్. అయితే దీనికి పనిష్మెంట్ కూడా ఈ ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ అనే డెఫినేషన్లోకి రాదు. చాలా సందర్భాల్లో కోర్టులు ఏమని చెప్పాయంటే వీళ్ళు పబ్లిక్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తున్నారు. వెల్కమ్ టు లైట్స్ ఆఫ్. ఉన్నావ్ రేప్ కేసులో నిందితులు పడ్డ శిక్షని ఢిల్లీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ అంశంపై మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ శ్రీకాంత్ చింతల్ గారు ఉన్నారు. అసలు ఉన్నావ్ కేసు ఏంటి? 2017లో ఉన్నావ్లో ఒక అమ్మాయి మీద బీజేపీ నాయకుడు కులదీప్ సింగ్ అత్యాచారం చేశారు. ఆ కేసులో అతని మీద ఛార్జ్షీట్ వేసిన సమయంలోనే ఆమె తండ్రి కూడా, అంటే బాధితురాల తండ్రి కూడా పోలీస్ స్టేషన్లో చనిపోతారు. దానికి కారణం కూడా కులదీప్ అని మరొక కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో 2017 ఉన్నప్పుడు సుప్రీంకోర్టు ఇది బాధితురాలకి న్యాయం జరగాలి, ఎక్కువగా విక్టిమ్ ఎక్కువగా సఫర్ అవుతుంది కాబట్టి ఆమె భయభ్రాంతి గురవుతుంది కాబట్టి ఉత్తరప్రదేశ్ నుంచి ఢిల్లీకి సుప్రీంకోర్టు తరలించింది. అక్కడ ఢిల్లీలో 2019లో కులదీప్కి శిక్ష విధించారు, 50 జీవ కారాగార విధించారు. దాంతోపాటు బాధితురాలు తండ్రి మరణానికి కూడా కులదీప్ సింగే కారణం అంటూ మరొక సెక్షన్లో కూడా కేసు నమోదైంది. ఈ రెండు కేసులు నడుస్తున్న టైంలోనే కులదీప్ సుప్రీంకోర్టు ఢిల్లీ హైకోర్టుకు ఆశ్రయించి ఈ రెండిట్లో నాన్న నేరం లేదంటూ తన చేయని నేరానికి శిక్ష విధించారంటూ అతను వాదించడం, అతని తరపున అడ్వకేట్స్ వాదించడం, దాంతో ఢిల్లీ హైకోర్టు మంగళవారం నాడు అతను పడ్డ శిక్షను సస్పెండ్ చేయడం కాకుండా బెయిల్ కూడా మంజూరు చేసింది. అయితే ఇక్కడ రెండు కేసుల్లో, ఒక కేసులో రేప్ కేసులో బెయిల్ వచ్చినా ఆ బాధితురాల తండ్రి మరణానికి కారణమైన కేసులో మాత్రం ఇంకా బెయిల్ రాలేదు కాబట్టి ప్రస్తుతానికి కులదీప్ జైల్లోనే ఉన్నారు. అయితే ఒక కేసు కింద ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని హైకోర్టు ఎలా సస్పెండ్ చేస్తుంది? ఒకవేళ హైకోర్టు కూడా ఓకే అంటే సుప్రీంకోర్టు ఎలా సస్పెండ్ చేస్తుంది? న్యాయ వ్యవస్థలో జరుగుతున్న ఈ లోపాలపై ప్రజలకి నమ్మకం సన్నగిలుతున్న విషయంపై మనతో మాట్లాడుతున్నారు శ్రీకాంత్ చింతల్ గారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే సార్. ఒక కింద కోర్టులో ఒక జడ్జిమెంట్, గతంలో మనం ఒక సినిమా చూస్తుంటాం, బొబ్బులిపులి సినిమాలో కోర్టుకి ఒక తీర్పు, న్యాయస్థానానికి ఒక మార్పు అనే పాట ఉంటుంది. అది సినిమా కాబట్టి అది ఓకే. కానీ ఇటువంటి కేసులు, రేప్ కేసుల్లో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పు, ట్రయల్ కోర్టుకే మెయిన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి టోటల్గా ట్రయల్ చేస్తారు, విక్టిమ్స్తో మాట్లాడతారు, అన్నీ ఉంటాయి కదా. ఒకవేళ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని 2019లో జరిగిన తీర్పుని 2025లో, అంటే 6 సంవత్సరాల తర్వాత ఆ కేసులో శిక్షను సస్పెండ్ చేయడం కాకుండా బెయిల్ ఇవ్వడం జరిగింది. అంటే ప్రజల్లో ఏం మెసేజ్ పోతుందండి ఇలా చేస్తుంటే? ముందుగా ఈ బెయిల్ రావడానికి గల కారణాలు ఏంటి అని మనం చూస్తే ముడ్డి గారు, అగ్రివేటెడ్ ఫార్మ్ ఆఫ్ అఫెన్స్ అనేది పోక్సోలో ఉంటుంది. అదే అగ్రివేటెడ్ ఫార్మ్ అంటే ఏంటంటే ఎవరన్నా ఒక పర్సన్ ఇన్ అథారిటీ కానీ, పబ్లిక్ సర్వెంట్ కానీ, ఆర్మ్డ్ ఫోర్సెస్ కానీ, లేకుంటే ఒక ఇన్స్టిట్యూషన్కి హెడ్ కానీ, లేదంటే ఇప్పుడు హాస్టల్స్లో ఉంటారు, హాస్టల్లో ఉండే హాస్టల్ అథారిటీస్ కానీ, ఇలా ఆ చైల్డ్ ఎవరు కేర్లో అయితే ఉంటారో ఆ కేర్ ఇచ్చే పర్సన్ కానీ, వీళ్ళ ద్వారా ఒకవేళ సెక్షువల్ అసాల్ట్ జరిగితే అది అగ్రివేటెడ్ ఫామ్గా చట్టం చూస్తుంది పోక్సో యాక్ట్. అయితే దీనికి పనిష్మెంట్ కూడా ఈ అథారిటీస్లో కాకుండా ఒక జనరల్ పర్సన్ ఎవరో చేశారు, సెక్షువల్ అసాల్ట్ చేశారు అంటే వాళ్ళకి శిక్ష వేరుగా ఉంటుంది. మినిమం 7 years శిక్ష ఉంటుంది. అయితే ఇక్కడ ఏంటి అంటే వీళ్ళు మేజర్గా సెంటెన్స్ తీసింది ఎక్కడ అంటే, సస్పెండ్ చేసింది ఎక్కడ అంటే, ఈ ఎమ్మెల్యే పబ్లిక్ సర్వెంట్ అనే డెఫినేషన్లోకి రాడు అనేది ఎందుకు రారండి? ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఒక అబ్జర్వేషన్. అది ఓన్లీ సెంటెన్స్ సస్పెన్షన్ వరకే, జడ్జ్మెంట్ ఏం ఓవర్టైం చేయలేదు ఇంకా. అయితే ఆ గ్రౌండ్స్లో కూడా ఇవ్వడం అనేది చాలా తప్పు.
అంటే నా ఒపీనియన్, నా ఇండివిజువల్ ఒపీనియన్‌లో అది తప్పు. ఎందుకంటే ఇట్స్ సెటిల్డ్ ప్రిన్సిపల్ ఆల్రెడీ. ఎమ్మెల్యేలు గానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లాలూ ప్రసాద్ యాదవ్ కేసు, ఫాడర్ స్కామ్ కేసులో అందులో కూడా ఈయన పబ్లిక్ సర్వెంటా కాదా అని వచ్చింది. అలాగే ఇప్పుడు మనకు మన యాంటీ కరప్షన్ లాస్‌లో కూడా పబ్లిక్ సర్వెంట్ అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పబ్లిక్ సర్వెంట్ డెఫినేషన్‌లోనే ఉన్నారు. మరి ఐపీసీ అంటే అది వేరే చట్టం అని ఒకవేళ ఆర్గ్యుమెంట్ తీసినట్టయితే, పోక్సో చట్టంలో ఎక్కడ కూడా పబ్లిక్ సర్వెంట్ ఎవరు అనేది డెఫినేషన్ లేదు. ఎక్కడుంది డెఫినేషన్ అంటే ఐపీసీలో ఉంటుంది. ఈ ఐపీసీలో పర్సన్ ఇన్ అథారిటీ అని కూడా ఉంటుందిగా. 376లో పర్సన్ ఇన్ అథారిటీ అండ్ పబ్లిక్ సర్వెంట్ అనే డెఫినేషన్ 21 డెఫినేషన్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే దీన్ని సుప్రీంకోర్టు ముందు చాలాసార్లు వచ్చింది. ఇది ఈరోజు ఏం కొత్త ఏం కాదు. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇప్పుడు మనకు కరుణానిధి కేసులో ఒకసారి వచ్చింది. తర్వాత మహారాష్ట్ర ఆయన సీఎం ఒక ఆయన ఉండేవాడు, ఆయన కేసులో ఒకసారి వచ్చింది. వెదర్ ఈ సీఎంలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పబ్లిక్ సర్వెంట్గా పరిగణించబడతారా లేదా అని చూసినప్పుడు చాలా సందర్భాల్లో కోర్టులు ఏమని చెప్పాయంటే, వీళ్ళు పబ్లిక్ డ్యూటీస్ని డిశ్చార్జ్ చేస్తున్నారు కాబట్టి, పబ్లిక్ ఆఫీస్ని అటెండ్ చేశారు కాబట్టి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్గా ఉన్నారు కాబట్టి వాళ్ళ వర్క్ కూడా పబ్లిక్ సర్వీస్ కిందకే వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు మరి వీళ్ళు పెన్షన్ తీసుకోవట్లేదా? ఎమ్మెల్యేలు పెన్షన్ తీసుకోరా? పబ్లిక్ సర్వెంట్ కాకుండా పెన్షన్ ఎందుకు తీసుకుంటారు? అంటే మీకు పెన్షన్కి కావాలి, పెన్షన్కి మాత్రం మీరు పబ్లిక్ సర్వెంట్సే. మిగతా అన్ని ఫెసిలిటీస్కి పబ్లిక్ సర్వెంటే, సబ్సిడీకి పబ్లిక్ సర్వెంటే, ఫ్లైట్ టికెట్లకి పబ్లిక్ సర్వెంటే, అన్నిటికీ పబ్లిక్ సర్వెంట్. కానీ శిక్ష వేయించుకోవడానికి మాత్రం పబ్లిక్ సర్వెంట్ కాదనేది అంత సౌండ్ ఆర్గ్యుమెంట్ కాదు. సరే, మనం పక్కకు వెళ్దామంటే ఈ కేసులో ఒక అమ్మాయికి మైనర్ బాలిక మీద రేప్ చేయడం అనేది సెకండ్ ఇది వస్తున్నాను. ఇప్పుడు కోర్టు ఈయన పబ్లిక్ సర్వెంట్ కాదు, కానీ అగ్రివేటెడ్ ఫార్మ్ ఆఫ్ అఫెన్స్లో పబ్లిక్ సర్వెంట్ ఒకటే కాదు, గ్యాంగ్ రేప్ కూడా అగ్రివేటెడ్ ఫార్మే. ఇది గ్యాంగ్ రేప్ ఎలిగేషనే కదా. గ్యాంగ్ రేప్ ఎలిగేషన్ ఉంది, తర్వాత కస్టోడియల్ డెత్ ఉంది వాళ్ళ ఫాదర్ది. 3 ఎఫ్ఐఆర్లు ఏదో చేసినట్టు, ఛార్జ్ షీట్ కూడా వేసినట్టున్నారు, 2 ఎఫ్ఐఆర్లు చేసినట్టున్నారు. వీళ్ళ ఫాదరే ఈ క్రైమ్ని ప్రేరేపించాడు అని చెప్పి ఫాదర్ని కూడా అరెస్ట్ చేశారు. అండ్ ఈ కేసు మొత్తం యాజ్ ఎ హోల్గా చూసినప్పుడు, ఎట్లా సిస్టమ్ పనిచేస్తుందని చూసినప్పుడు, జడ్జెస్ కూడా వాళ్ళు కొంచెం కేర్ని ఇంకా ఎక్కువ చూపించుంటే బాగుండేది అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఢిల్లీ హైకోర్ట్, నా ఒపీనియన్లో ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్ అలాంటి కామెంట్స్ చేయడం అనేది, సస్పెన్షన్ ఇచ్చినప్పుడు అలాంటి కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ దే ఆర్ పబ్లిక్, ఈ 7 years పనిష్మెంట్, 7 years మినిమం పనిష్మెంట్ కదా వేరే వాళ్ళకి, అగ్రివేటెడ్ ఫామ్లో డెఫినేషన్లో ఇతను ఫిట్ అవుతాడా లేదా చూడడానికి బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వచ్చు. ఈ ఏరియా ఎక్స్ప్లోర్ చేయాలి కాబట్టి అంటిల్ దెన్ సస్పెండ్ చేయొచ్చు అనేది అంటే బాగుండేది. అలా కాకుండా అకార్డింగ్ టు ద లైవ్లో కానీ లేకుంటే నిన్న మీడియాలో వచ్చింది కానీ చూస్తే వీళ్ళు డైరెక్ట్గా తేల్చేశారు, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్ కాదని తేల్చేశారు. అది కరెక్ట్ కాదు. కాబట్టి అందుకని జడ్జిమెంట్ ఎవరు తప్పట్లేదు, దానికి రెస్పెక్ట్ ఇద్దాం అందరూ. కోర్టు, నేను మళ్ళీ మురళి గారు ఇంతకుముందు కూడా చెప్పాను, నేను కోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని, సుప్రీం కోర్టు అయినా, హైకోర్టు అయినా, జిల్లా కోర్టు అయినా, ఏ కోర్టు అయినా కానీ, ఒక జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్ని నేను ఖచ్చితంగా శిరసావహిస్తాను. కానీ దాన్ని రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. నేను రెస్పెక్ట్ ఇది కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ దగ్గర నుంచి డాక్టర్ అంబేద్కర్ పార్లమెంట్లో కూడా ఈ మాట వాడారు. మనందరం కూడా జడ్జిమెంట్ని అమలు చేయాలి, జడ్జిమెంట్ని దాన్ని ఒబే చేయాలి, కానీ రెస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జడ్జిమెంట్ ఎర్రర్ ఉండొచ్చు కదా. జడ్జెస్ ఏమి అంత ఓవర్ నైట్ మొత్తం అంతే ఏలియన్స్ కాదు కదా, మనుషులే కదా. జడ్జెస్ కూడా మనుషులే, ఎర్రర్ చేయొచ్చు. కాబట్టి ఇన్ మై ఒపీనియన్ అది ఇంత ప్రీమెచ్యూర్గా డిసైడ్ చేసిన విధంగా చెప్పడం అనేది, ఇంక ఫర్దర్ ఆర్గ్యుమెంట్స్ని ప్రెజుడిస్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఫాదర్ పర్పిట్రేటర్ అని ఒక కేసు, తర్వాత వాళ్ళ అంకుల్ ఎవరు బాబాయో మావయ్య మరి అతను ప్రొటెస్ట్ చేస్తుంటే 18 ఏళ్ల క్రింద అతని మీద ఉన్న కేసుని తీసుకొని వచ్చి రీఓపెన్ చేయించి 18 ఏళ్ల కింద కేసులో ఆయన్ని జైలుకి పంపించారు. ఇప్పుడు అతను తిహార్ జైల్లో ఎక్కడ ఉన్నట్టున్నాడు. ఆ తర్వాత ఒక యాక్సిడెంట్ జరుగుతుంది ఈ కేసులో. యాక్సిడెంట్ జరిగి లాయరు, ఈవిడ, ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు చనిపోతారు. ఇంత సీరియస్గా ఈ కేసు చుట్టూ పరిణామాలు ఉన్నప్పుడు వీటన్నిటినీ పరిగణించకుండా మీరు ఈ టైంలో సెంటెన్స్ని సస్పెండ్ చేయడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనేది నా ఒపీనియన్. ఓకే, ఇంకొక ఆయన ఈ 10 years ఇంకొక కేసులో కూడా ఆయనకి ఇంప్రిజన్మెంట్ ఉంది. ఆ 10 years ఇంప్రిజన్మెంట్లో ఇంకా ఏమి సస్పెన్షన్ రాలేదు. 306లో సస్పెన్షన్ రాలేదు కాబట్టి ఇంకా 306 కాదనుకుంటా. కస్టోడియల్ డెత్లో ఇన్స్పెక్టరు, కస్టోడియల్ డెత్లో ఈయన
ఈయన దాన్ని ప్రేరేపించాడు అని చెప్పి ప్రొవోక్ చేశాడు, ఈయన పాత్ర ఉందని చెప్పి నేను ఆ జడ్జ్మెంట్ చదవలేదు అని ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి కన్విక్షన్ పడ్డది. కన్విక్షన్ అందులో సస్పెండ్ చేయలేదు. అయితే మురళి గారు, ఇప్పుడు మనం రీసెంట్గా జరిగిన పరిణామాలు చూస్తే అక్కడ గుజరాత్లో జరిగిన రేప్ కేసులో, గ్యాంగ్ రేప్ కేసులో వాళ్ళందరినీ రెమిషన్ ఇచ్చేసి బయటకు తీసుకొచ్చి వాళ్ళు ఏదో హీరోల్లాగా వాళ్ళని దండలేసి సెలబ్రేట్ చేసి వీళ్ళందరూ ఉత్తములు అని చెప్పి ఆ ఇచ్చే దాంట్లో ఇందులో ఒక అతను బ్రాహ్మణుడు ఉన్నాడు, ఇతను మంచి సద్గుణాలు కలిగిన వాడు ఉంటాడు అని చెప్పేసి కామెంట్ చేయడము, ఇవన్నీ దేశాన్ని ఎక్కడో వెనక్కి లాగుతున్నాయేమో అనే ఒక భయం కూడా నాలో ఉంది, చాలా మందిలో కూడా ఉంది. కన్సర్న్డ్ సార్, ఢిల్లీ కోర్టులో జడ్జిమెంట్ సస్పెండ్ చేయడం అనేది కోర్టు నిర్ణయానికి, కోర్టు జడ్జిమెంట్కి ఎవరు తప్పట్లేదు. కానీ కోర్టులు కొన్ని విషయాలు సమాజంలో తమ తీర్పు ఎలా ప్రభావం చూపిస్తుందని ఆలోచిస్తుంటాయి. కానీ ఈ కేసులో అలా ఆలోచించిందా అన్న విషయం ప్రశ్న వస్తుంది. ఇంకొక కామెంట్ కూడా చాలా ప్రమాదకరమైన కామెంట్ చేశారు. పోక్సో కేసులో ఈ విధంగా చేస్తే అమ్మాయిలకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నాం మనం? నిన్న ఢిల్లీ హైకోర్టు చెప్పిన దాంట్లో ఒక కామెంట్ చేశారు. ఆ కామెంట్ నాకు చాలా బాధను కలిగించింది. ఏంది అంటే, ఈ అమ్మాయికి థ్రెట్ ఉంది అని చెప్పేసి అన్నప్పుడు కోర్టు ఏమన్నది అంటే, పోలీసు స్టేట్ ప్రాపర్గా వాళ్ళ పని చేయనంత వాళ్ళ పని చేయాలి అని చెప్పేసి అన్నది. వాళ్ళ ఫెయిల్యూర్కి ఒక నిందితుడిని, ఒక జైల్లో ఉన్న నిందితుడిని పోలీసు వ్యవస్థ ఫెయిల్యూర్ అవుతుందేమో, అవ్విందేమో అనే కారణంగా జైల్లో పెట్టడం కుదరదు అన్నది. ఇది కొంచెం ప్రమాదకరమైన అబ్జర్వేషన్. సార్, మీరు బెయిల్ దీంట్లో కూడా 5 కిలోమీటర్ రేడియేషన్ వరకు బాధితురాలు కలకూడదని కండిషన్ పెట్టింది. మళ్ళీ ఢిల్లీ వదిలి వెళ్ళకూడదని చెప్పారు. ఢిల్లీ అన్నారు అంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన వెళ్ళాలని రూల్ ఏం లేదు కదా, ఆయన వెళ్ళాలి, జైలు నుంచి కూడా ఆపరేట్ చేస్తారు. కానీ అదేంటి ఆ కండిషన్ నాకు అర్థం కావట్లేదు. అంటే నేను జడ్జిమెంట్ తప్పట్టింది కానీ మరొకసారి చెప్తాను, అంటే ఇలాంటి సమాజం మీద మాత్రం ప్రభావం పడుతుంది అంటే మన న్యాయ వ్యవస్థ ఎంత హీనంగా ఉందా, ఎంత స్లోగా ఉన్నామా, ఇలాంటి జడ్జిమెంట్లు వస్తాయా అన్న మెసేజ్ పోతుందేమో అనేది డెఫినెట్గా నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. ఏంది అంటే, ఇది సుప్రీంకోర్టులో సిబిఐ కూడా అప్పీల్కి వెళ్తున్నారు, విక్టిమ్ తరఫు నుంచి కూడా అప్పీల్కి వెళ్తున్నారు అని చెప్పేసి ఇవాళ పొద్దున్న పేపర్లో చూశాను నేను. మోస్ట్ లైక్లీ దీంట్లో సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయ్యి ఈ జడ్జ్మెంట్ని టెంపరీ సస్పెండ్ చేయొచ్చేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే ఈ సెంటెన్స్ని సస్పెండ్ చేసిన ఆర్డర్ ఇలా ఈ విధంగా చూసుకుంటూ పోతే ప్రజాప్రతినిధులు రేపు కూడా చేయొచ్చు అన్న ఒక మెసేజ్ వెళ్తుంది కదా. ప్రజాప్రతినిధులు రేపు చేయొచ్చు కదా, ప్రజాప్రతినిధులు రేపు చేస్తే వాళ్ళకి తీవ్రమైన శిక్షలు ఉండకపోవచ్చు అనే ఒక ఇటువంటి జడ్జిమెంట్లు వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ అవుతాయి కదా. అవును, అంతే కదా. ఇట్లాంటి మెసేజ్ పంపించడం అనేది అసలు చాలా. నెక్స్ట్ ఇంకో కేసు ఏందనుకోండి, దీని కాపీని తీసుకెళ్ళి ప్రొడ్యూస్ చేస్తారు, అంతే కదా. ఇవన్నీ కూడా మురళి గారు, నేను అసలు నిస్సంకోచంగా చెప్తున్నాను ఈ మాట. డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీలో కూడా చూస్తున్నాను, ఆర్డర్లు రావడం కూడా అక్యూజ్డ్ ఎవరు, అక్యూజ్డ్ స్థాయి ఏంటి, అక్యూజ్డ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాటి బేసిస్ మీద ఆర్డర్లు రావడం కూడా చూస్తున్నాం మనం. ఇదేం కొత్త ఏం కాదు, కానీ ఇది క్వైట్ అన్ఫార్చునేట్. ఇది సార్, ఇది ఒకటే కేసు కాకుండా మన కొన్ని కేసులు వెనక్కి వెళ్తే ఒక జడ్జిమెంట్ సమాజం మీద ప్రభావం చూపిస్తుందనే విషయాన్ని చాలామంది చెప్తారు. ఎస్, దాన్ని బేస్ చేసుకునే నేరాలు జరుగుతుంటాయి, దాన్ని బేస్ చేసుకునే 100% జరుగుతుంటాయి. 100%. కానీ కొంతమంది మన తప్పు ఉన్నా లేకపోయినా మన ఇచ్చిన జడ్జిమెంట్ సమాజం మీద ఎంత తీవ్ర ప్రభావం చూపిస్తుందో ఆలోచించుకుంటా కొన్ని ఇస్తుంటారు. ఉదాహరణకి మనం బాంబేలో తీసుకుంటే, అమ్మాయిని చున్నీ టచ్ చేసినా, డ్రెస్ టచ్ చేసినా నేరం కాదు. అవును అవును, అని ఆవిడ డైరెక్ట్ గా టచ్ చేయలేదు కాబట్టి. అంటే అదేంటి మెసేజ్ ఇస్తున్నావు, అందుకే జడ్జిషిప్ నుంచి తీసేశారు ఆవిడని. ఇప్పుడు ఇంకా నో మోర్ జడ్జ్. కరెక్ట్, కానీ ఆ మెసేజ్ ఏది ఉంది కదా, ఇప్పుడు మెసేజ్ ఉంది. ఆ జడ్జ్మెంట్ ని సెట్ అసైడ్ చేశారు, అది వేరే విషయం. చేసినా కానీ ఇలాంటి అబ్జర్వేషన్స్ అనేది జడ్జెస్ ఇలాంటి అబ్జర్వేషన్స్ చేసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి. అంటే మీరు ఫైనల్ కేసు ఏం డిసైడ్ చేయట్లేదు కదా, అపీల్ డిసైడ్ చేయట్లేదు కదా, అపీల్ ఇంకా పెండింగ్ ఉంది కదా. అపీల్ పెండింగ్ ఉండగా అన్వారంటెడ్ కామెంట్స్ చేయడం అనేది కరెక్ట్ కాదు. జడ్జెస్ కూడా అది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది సొసైటీలో. మీరు అన్నట్టు చాలా రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఇప్పుడు అనవసరంగా ఏంటంటే, జ్యుడిషియరీ మీద ఒక ఫెయిత్ని కోల్పోయే విధంగా జ్యుడిషియరీ వ్యవహరించకూడదు. లాయర్లు కానీ, జ్యుడిషియరీ అంటే ఇప్పుడు జడ్జిలు ఒకరే కాదు, లాయర్లైనా జడ్జిలైనా ఇద్దరు కూడా జ్యుడిషియరీలో భాగమే. నేను జ్యుడిషియరీలో భాగమే. ఎవరి బిహేవియర్ కూడా, జ్యుడిషియరీలో ఉన్న ఎవరి బిహేవియర్ కూడా ఇలా కొంచెం సెన్సిబిలిటీస్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఇర్రెస్పాన్సిబుల్ అని నేను అనను, కానీ మనం మాట్లాడే దాని ప్రభావం ఎంత ఉండొచ్చు అనేది మాట్లాడాలి. చాలా సందర్భాలు ఉన్నాయి ఇట్లా, జడ్జిమెంట్లోని కొన్ని అబ్జర్వేషన్స్ని తీసేసి సుప్రీంకోర్టు ఆ పర్టికులర్ సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆ ఒక్క పర్టికులర్ పోర్షన్ని మాత్రం జడ్జిమెంట్స్ నుంచి డిలీట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి. అలాంటి అన్వారంటెడ్ కామెంట్స్ చేయడం అనేది
అది సొసైటీ మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తుంది అది. ఇప్పుడు నేను ఇందాక చెప్పింది చూడండి, పోలీసు వాళ్ళు పని చేయకపోతే ఈయన జైల్లో పెట్టాలా అంటే ఏంటి, ఏం చెప్తున్నారు మీరు? అంటే పోలీసు వాళ్ళు ఇప్పటిదాకా పని చేయలేదు కదా, స్టేట్ మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉంది కదా. అవును. ఒక విక్టిము అంటే దీనిలో ఇంకొక యాంగిల్ చూడండి, ఒక విక్టిమ్ వచ్చి ఒక అపోజిషన్ పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళి నన్ను ఎక్కడన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న స్టేట్లో నన్ను పెట్టండి, నాకు సేఫ్టీ లేదు అని చెప్పేసి అడుగుతుంది అంటే, ఒక పోక్సో కేసులో ఒక చిన్న అమ్మాయికి అన్యాయం జరిగితే తనకి కన్విక్షన్ పడితే కన్విక్ట్ అయిన వాడిని బయటకు తీసుకొని వస్తే వీడు మళ్ళీ నన్ను, నా కుటుంబంలో ఆల్రెడీ 3 చనిపోయారు, నన్ను ఒకసారి అటాక్ చేశారు, నాకు నా పర్సనల్ సేఫ్టీ లేదు అంటే దాన్ని పొలిటిసైజ్ చేసి అపోజిషన్ పొలిటికల్ పార్టీ దగ్గరికి వెళ్ళి నాకు మీ రాష్ట్రంలో ఎక్కడన్నా ఇవ్వండి అని అంటే మన దేశం ఏమైపోతుంది? ఎక్కడున్నాం అసలు? మన దేశం ప్రోగ్రెస్ అవుతుందా, వెనక్కి వెళ్తుందా? ఇది చాలా ప్రమాదకరం. ఇది ఆ థాట్ కూడా చూడండి ఎంత భయంకరంగా ఉందో ఆ థాట్. నన్ను నేను కాపాడుకోవడానికి రాజకీయం చేయాలి, దాన్ని ఒక పోక్సో కేసుని రాజకీయం చేయాలి. సిగ్గులేదా అండి వీళ్ళకి? పోక్సో కేసులో చిన్న అమ్మాయి స్టేట్మెంట్ చాలా బాధాకరం అండి, చాలా బాధాకరం. అంటే ఎక్కడ ఉన్నాం మనము? ఎంత పొలిటిసైజ్ చేస్తున్నారు మీరు దీన్ని? అంటే మీరు ఇది 1 డేలో వచ్చింది కాదు, కేవలం ఉన్నావు కేసులో వచ్చింది కాదండి. ఇది ఏంటంటే ఒక ప్యాటర్న్. నువ్వు ఓ పొలిటికల్ పార్టీలో పనిచేస్తే నువ్వే తప్పన్నా చేయొచ్చు, నిన్ను జ్యుడిషియరీ కాపాడేస్తుంది. అంటే ఇప్పుడు ఉన్న తర్వాత ఇంకోటి అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఉన్నావుకి ముందు కూడా ఉన్నాయి కదా. అంటే దీన్ని బిల్కిస్ బానో కేసులో చేయలేదు. బిల్కిస్ బానో కేసులో మీరు రెమిషన్ ఇవ్వలేదు అందరికి, కన్విక్ట్స్ అందరికి రెమిషన్ ఇవ్వలేదు. సో మీకు ఈ పొలిటికల్ పవర్ ఉన్న వాడి దగ్గర సిస్టమ్ ఉంటుంది అనే ఒపీనియన్ ఈరోజు సమాజంలో చాలా స్ట్రాంగ్గా ఉంది. పొలిటికల్ పవర్ ఉన్న వాడి దగ్గర జ్యుడిషియరీ ఉంటుందనే ఒక మెసేజ్. ఇది లెటర్స్ ఓపెన్గా మాట్లాడుకుందామండి, ఓపెన్గానే మాట్లాడుకుందాము. నా దగ్గరికి వచ్చిన కేసుల్లో కూడా డైరెక్ట్గా నన్ను చాలామంది అడిగిన ప్రశ్న, నేను ఒకసారి నా సోషల్ మీడియాలో కూడా రాశాను, అడిగిన ప్రశ్న ఏంది అంటే, మీకు జడ్జి గారితో పరిచయం ఉందా, మీకు పొలిటికల్గా మీరు ఏ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు, వారు ఈ జడ్జిని ఎలివేట్ చేసింది కాంగ్రెస్ గవర్నమెంటా బీజేపీ గవర్నమెంటా, ఈ స్థితిలో ఉన్నాం మనం. అని ఎక్కడికి వెళ్తున్నాం మనం? డబ్బులు తీసుకొని వచ్చి మీకు జడ్జితో పరిచయం ఉందని అడిగితే నేను నా ఆఫీస్కి వస్తే నేను కేసు పెడతానని చెప్పాను. నేను మాకు వేరే చట్టం అడ్వకేట్కి మంచి రిలేషన్ ఉంటే తొందరగా బెయిల్ వస్తుంది. ఏందండి రిలేషన్? ఎందుకు ఉండాలి జడ్జితో రిలేషన్? బెంచ్తో రిలేషన్ ఉంది అనుకోండి, బెయిల్ వస్తుంది లేదా కేసు కొట్టేస్తారని. ఒక అడ్వకేట్ గారు వాదించేటప్పుడు దీనికి చాలా కారణాలు ఉన్నాయి, నేను సైడ్ ట్రాక్ అవ్వను నేను, కానీ దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అది వేరే ఇంకొక సందర్భంలో డిస్కస్ చేద్దాం. అంటే మీలాడి కొంతమంది ఉంటారండి, మరికొంతమంది ఏం చేస్తారంటే ముందు చెప్పడమే వాళ్ళకి బెంచ్కి నాకు రిలేషన్ చెప్తారు. అవును, చెప్పిన తర్వాత ఆ కేసులో వాళ్ళకి అక్యూజ్డ్కి ఫాల్స్ ప్రామిస్ చేస్తారు. వచ్చిన క్లయింట్ కూడా ఫాల్స్ ప్రామిస్కే ఎక్కువ ప్రాక్టీస్ ఇస్తాడు తప్ప మీరు ఫేక్గా చెప్తే వారు ఎవరు నమ్మరు. మీకు ఆఫీస్ పెద్దది ఉండాలి, మీకు చుట్టూ మనుషులు ఉండాలి, ఏ బెంచ్తో ఇప్పుడు రిలేషన్ ఉందో చెప్పాలి. ఇందులో కూడా చూడండి, ఈ అమ్మాయి నిన్న రాహుల్ గాంధీని అప్రోచ్ అయితే రాహుల్ గాంధీ దాంట్లో ఒక ప్రామిస్ చేశారు. వన్ ఆఫ్ ద ప్రామిస్ ఏంటంటే, ఒక మంచి టాప్ సీనియర్ లాయర్ని నీ కేసులో నేను ఎంగేజ్ చేసి నేను సుప్రీంకోర్టులో వాదన చేస్తాను అని. ప్రభుత్వం ఏం చేస్తుంది? అసలు ఒక క్రైమ్ అంటే ఏంటి తెలుసా మురళి గారు? అప్పీల్ చేయాలి కదా. ప్రభుత్వం సిబిఐ అప్పీల్ చేస్తుందని చెప్పారు. అది ఎంతవరకు చేస్తారో, దాన్ని ఎవరు వాదిస్తారో నాకు తెలీదు. అంటే మీకు ఏదన్నా క్రైమ్లో మీరు చూడండి, పోక్సో కానీ లేకుంటే ఏదన్నా క్రైమ్లో చూడండి మీరు, క్రైమ్ ఎప్పుడూ కూడా ఇట్ ఈస్ స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్ పర్సన్. ఎందుకని ఉంటుంది? స్టేట్ వర్సెస్ అక్యూజ్డ్ పర్సన్. నాకు ఏదైనా అన్యాయం జరిగింది, నా అన్యాయం జరిగితే నాకు క్రైమ్ జరిగితే నేను పోలీస్ వారికి ఇన్ఫార్మ్ చేస్తే పోలీసు వారు ఇట్ ఈస్ ఎన్ అఫెన్స్ అగెయిన్స్ట్ ద సొసైటీ ఇన్ జనరల్. కాబట్టి సమాజానికి వ్యతిరేకంగా జరిగిన క్రైమ్ కాబట్టి ప్రాసిక్యూషన్ అనే ఒక డిపార్ట్మెంట్ ప్రాసిక్యూషన్ నా తరఫున వాదిస్తుంది, అవతల పర్సన్ డిఫెన్స్ కోసం అని చెప్పి ప్రైవేట్ లాయర్ని ఎంగేజ్ చేసుకుంటారు. సో ప్రాసిక్యూషన్ బాధ్యత ఏంది ఇక్కడ? నన్ను రిప్రజెంట్ చేయడం కదా. ఇప్పుడు అపీల్ అక్యూజ్డ్ పర్సన్కి ఈ కేసులో అక్యూజ్డ్ పర్సన్కి బెయిల్ వచ్చింది, సెంటెన్స్ సస్పెండ్ అయింది, దీన్ని ప్రాసిక్యూషన్ వెళ్ళాలి, సిబిఐ వెళ్తానని చెప్తుంది. కానీ ఇక్కడ విక్టిమ్ యాంగిల్లో ఆలోచించి చూడండి, విక్టిమ్కి సపోర్ట్ చేసే వాళ్ళ యాంగిల్లో ఆలోచించి చూడండి. వీళ్ళకి అసలు ఈ స్టేట్ పెట్టే ప్రాసిక్యూటర్స్ మీద కానీ స్టేట్ ఎంగేజ్ చేసే లాయర్స్ మీద కానీ వీళ్ళకి నమ్మకం ఉందా? ఈరోజు లేదు, నమ్మకం లేని పరిస్థితి. అందుకని చెప్పి ఇంకొక పర్సన్ దగ్గరికి వెళ్ళి, అంటే నాకు వినడానికి కూడా
తలుచుకోవడానికి జుగుప్సాకరంగా, తలుచుకోవడానికి కూడా నాకు కొంచెం అసహ్యంగా అనిపిస్తుంది. ఏంది అంటే ఒక పోక్సో కేసు లాంటి హీనమైన కేసు అది. అంటే నేను అసలు అంటే రెగ్యులర్ కేసుని, పోక్సో కేసుని కంపేర్ కూడా చేయలేము. పోక్సో కేసు లాంటి ఒక కేసులో పొలిటిసైజ్ చేస్తే కానీ విక్టిమ్‌కి సెక్యూరిటీ దొరకదా? పొలిటిసైజ్ చేస్తే గానీ నేరస్తుడికి శిక్ష పడదా? పొలిటిసైజ్ చేస్తే గానీ ఇది పెద్ద నేషనల్ మీడియాలో టాపిక్ అవ్వదా? ఎక్కడికి వెళ్తున్నామండి మురళి గారు మనం? ఇట్స్ ఎ వెరీ డేంజరస్ ఫినామినా అది. అండ్ ఈ అబ్జర్వేషన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు నాకు తెలిసి ఈ పబ్లిక్ సర్వెంట్ వీళ్ళు కాదు అనే గ్రౌండ్స్ మీద ఏదైతే సస్పెండ్ అయిందో సెంటెన్స్, డెఫినెట్గా సుప్రీంకోర్టు దానిలో ఇంటర్వ్యూన్ అయ్యి ఆ అబ్జర్వేషన్ని కూడా వాళ్ళు ఆ ఆర్డర్ని సస్పెండ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చేసి తీరాలి. లేకపోతే జ్యుడిషియరీ మీద ఫెయిత్ పోయే ప్రమాదం ఈ కేసులో నాకు కనిపిస్తుంది. సార్ ఫైనల్గా చెప్పండి, ఇటువంటి కేసులు ఇంకా రిపీట్ కాకుండా స్టేట్ ఏం చేయాలి, జ్యుడిషియరీ ఏం చేయాలి? సార్ స్టేట్ జ్యుడిషియరీతో పాటు సమాజం కూడా చేయాలి. అంటే ఈ రోజున మనకు ఈ నిన్న మొన్న కూడా మీడియాలో చూస్తూ ఉన్నాము, ఒక వన్ ఆఫ్ ద యాక్టర్ సామాన్లు బయటపడిపోతున్నాయని ఒక చాలా జుగుప్సాకరమైన ఒక వర్స్ట్ కామెంట్స్ చేశాడు. అంటే మీ దృష్టిలో నేను చిన్నప్పుడు ఇది ఆ కామెంట్ ఏం కొత్త కాదండి, మీడియాలో వచ్చింది, ఒక సెలబ్రిటీ చేశాడు కాబట్టి ఈజ్ జస్ట్ అనదర్ మ్యాన్. అయితే నేను 10th క్లాస్లో ఎప్పుడో ఉన్నప్పుడు మామూలుగా హైదరాబాద్లో ఎట్లా ఉంటుందంటే గేలు చేయడానికి కూడా, హైదరాబాద్లో పుట్టి పెరిగాం కాబట్టి ఇక్కడ ఈ లాంగ్వేజ్ ఈ డైలెక్ట్లో ఎట్లా ఉంటుందంటే, అమ్మాయిని ఫస్ట్ అన్నప్పుడు నేను ఏమన్నానంటే, మా ట్యూషన్ మేట్స్ అనుకుంటా, వాళ్ళు ట్యూషన్లో సీనియర్స్, వాళ్ళు కాలేజ్ చదువుతున్నారు, నేను 10thలో ఉన్నాను అప్పుడు. అయితే ఒక అమ్మాయిని పట్టుకొని ఇసుక మాల్ దేకరే అన్నారు. అంటే మాల్ దేకరే అంటే నేనేమనుకున్నానంటే, అప్పుడు 10thలో అంత పెద్దగా మెచ్యూరిటీ ఉండదు కదా, నేను ఇదేదో మామూలుగా అందం గురించి ఏదన్నా అంటున్నారేమో అనుకున్నాను. తర్వాత నా కాలేజ్ దిశల్లోకి అప్పుడు వచ్చినప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఏమంటున్నారు అని. అంటే ఆబ్జెక్టిఫై చేసి ఉమెన్ని తన బాడీకి దిగజార్చి ఉమెన్ అంటే బాడీయే అన్నట్టు చూడడము, ఇది సమాజము ఈ ధోరణి మార్చుకోవాలి. సోషల్ పేరెంటింగ్ అనేది మన కంట్రీలో లేదండి. పేరెంటింగ్ అంటే కేవలం తల్లిదండ్రుల బాధ్యత మాత్రమే పిల్లల్ని చూసుకోవడం. సమాజం బాధ్యత ఏమైంది? సమాజం నాకు బాధ్యత లేదు. ఒక చిన్న పిల్లోడు నా దగ్గరికి వస్తే వాడితో నేను ఏం మాట్లాడాలి, ఆ అమ్మాయితో నేను ఎలా ట్రీట్ చేయాలి, ఒక దారుణంగా ఉందండి సమాజానికి. నేను లా దగ్గరకు వస్తున్నాను, ఇది సమాజం నుంచి మారాల్సిన, సమాజం పర్స్పెక్టివ్ మారాలి. నంబర్ 2, లెజిస్లేటివ్ పర్స్పెక్టివ్ మారాలి. లెజిస్లేటివ్ పర్స్పెక్టివ్లో ఏంటంటే, అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మెయింటెనెన్స్ చట్టం తీసుకోండి. మెయింటెనెన్స్ చట్టంలో అండి తెలుగులో ఉండే చట్టం ఒకసారి తీసుకొని చదివితే 125 CRPCలో వ్యభిచారం చేస్తున్న మహిళ అంటే భర్త దగ్గర నుంచి వేరుగా ఉండి వ్యభిచారం చేస్తూ ఉంటే ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ రాదు. ఇంగ్లీష్లో దీని పదజాలం ఏముంటుందంటే, ఉమెన్ లివింగ్ ఇన్ అడల్టరీ, ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వడం కుదరదు. అంటే ఏంటి, తన సెక్షువల్ అనాటమీని, తన సెక్షువల్ ఫ్రీడము నీ దగ్గర నుంచి, భర్త నుంచి వేరైన తర్వాత తను ఎవరితో కూడా సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉండకూడదు. సెక్షువల్ రిలేషన్షిప్ కలిగి ఉంటే తను వ్యభిచారం చేస్తూ ఉంది, లేదంటే అడల్టరీలో ఉన్నది కాబట్టి తన బాడీతో డబ్బులు సంపాదిస్తుందని మీ ఉద్దేశం. సో లెజిస్లేటివ్ పర్స్పెక్టివ్ ఏంటి ఇక్కడ? చట్టం ఎలా చూస్తుంది తనని, ఒక ఉమెన్ని ఎలా చూస్తుంది? అలాగే ఉమెన్ని బాడీతో కంపేర్ చేసి చూడడం ఏంటి? ఇది ఒకటి. 2, పోక్సో చట్టంలో చూడండి, మినిస్ట్రీ చూడండి, వీళ్ళకి బుద్ధి లేదా అండి? చైల్డ్ అండ్ ఉమెన్ మినిస్ట్రీ, ఉమెన్ అండ్ చైల్డ్ మినిస్ట్రీ. ఉమెన్ని చైల్డ్ని ఎందుకు వల్నరబుల్ గ్రూప్లో ఒక గ్రూప్లో వేశారు మీరు? ఉమెన్ వేరు, చైల్డ్ వేరు, ఎందుకు కలిపి చూడాలి? అంటే లెజిస్లేటివ్ పర్స్పెక్టివ్ మారాలి స్త్రీ పట్ల. అట్లాగే జ్యుడిషియరీ అబ్జర్వేషన్కి వస్తాను నేను. నిన్నగాక మొన్న సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ ఎలక్షన్స్లో ఉమెన్కి రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పింది. మరి మీ హైయర్ జ్యుడిషియరీలో ఎందుకు ఇవ్వట్లేదు? హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఎందుకు పెట్టలేదు? ఉమెన్ రిజర్వేషన్ ఎందుకు లేదు? ఎందుకని నంబర్ తక్కువగా ఉంది? జ్యుడిషియరీలో ఉమెన్ పాత్ర తక్కువగా ఉంది కదా, మరి ఎలా ఉంటుంది జ్యుడిషియల్ బిహేవియర్, ఎలా ఉంటుంది ఉమెన్ పట్ల? ఒక పోక్సో కేసులో లేదంటే ఒక రేప్ కేసులో డిసైడ్ చేసేటప్పుడు నేను మెన్కి అంత కెపాసిటీ లేదా అని లేదంటలేదు. ఎగ్జాంపులరీ జడ్జెస్, మెజారిటీ ఆఫ్ జడ్జెస్ చాలా సౌండ్ మైండ్ కలిగిన వాళ్ళు, చాలా సెన్సిబుల్ కలిగిన వాళ్ళు. నేను చూసిన నా లిటిల్ ఎక్స్పీరియన్స్లో కూడా నేను చూసిన మ్యాక్సిమం జడ్జెస్ కూడా మంచి సెన్సిబిలిటీస్ ఉన్న వాళ్ళందరూ. కానీ ఉమెన్ పార్టిసిపేషన్ లేనందు వలన ఆ జెండర్ సెన్సిటైజేషన్ అనేది పోతుంది. ఎల్జిబిటిక్యూ కమ్యూనిటీస్ని ట్రీట్ చేసే విధానం చూడండి ఎలా ఉంటుందో. సో జ్యుడిషియరీ నుంచి కూడా ఈ చట్టంలో మార్పులు వస్తే జ్యుడిషియరీలో, ఎందుకంటే జ్యుడిషియరీ ఏంటి అంటే తనంతలో తాను
ఇంటర్ప్రిటేషన్స్ తీసుకురావడం అనేది అట్లా అన్ని సందర్భాల్లో కుదరదు. లెజిస్లేటివ్ పర్స్పెక్టివ్నే జ్యుడిషియరీ ఇంప్లిమెంట్ చేయాలి. అంటే జ్యుడిషియరీ దాన్ని కామెంట్ చేసి దాని మీద ఫర్దర్ ఇంటర్ప్రిటేషన్స్ చేసి పబ్లిక్ని సేవ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇవి కలెక్టివ్గా చేయాల్సినవి. జ్యుడిషియరీ తన ధోరణిలో చేంజ్ రావాలి అంటే మన లెజిస్లేటివ్ పర్స్పెక్టివ్ కొంచెం విమెన్ పట్ల మారాలి, సోషల్ పర్స్పెక్టివ్స్ మారాలి. ఇవన్నీ కలెక్టివ్గా చేస్తే కానీ వీటిని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం. సార్ ఇందాక మీరు చెప్పారు ఒక సినిమా యాక్టర్ చేసిన కామెంట్స్ అంతే, అటువంటి వ్యక్తుల మీద ఏం చేయాలంటే వాళ్ళకి అమ్మ ఉంటుంది, వాళ్ళకి భార్య, అందరూ బాయ్కాట్ చెల్లె ఉంటుంది, అందరూ బాయ్కాట్ ఉంటుంది కదా అమ్మ చెల్లి, వాళ్ళ అమ్మగారు ఇలాగ అనొచ్చా మనం? సార్ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో స్త్రీలని అంటేనే అసలు మగవాడు కూడా రండి లుంగి కట్టుకొని తిరుగుతారు, ఒంటి మీద బనీన్ వేసుకుని, మరి ఆయనకి లేదా? అలా కాదు, అంటే ఆబ్జెక్టిఫై చేయడము, తన బాడీని ఒక లైఫ్లెస్ దీంతో కంపేర్ చేయడము, సామాన్లు అనడము, ఇది అంటే సామాన్లు అన్నాడండి. ఇంకొంతమంది అయితే దుర్మార్గులు ఒక బండితో కంపేర్ చేస్తారు లేడీని. అవును, పాటలు ఉన్నాయి ఏకంగా. ఎంత దరిద్రమైన అంటే అంత దరిద్రం, పాటలు ఉన్నాయి ఏకంగా అట్లాంటి చాలా చిల్లరగా. అటువంటి వ్యక్తి మీద ఏం చేయాలి సార్? వాళ్ళని బాయ్కాట్ చేయాలి సార్. ఎందుకంటే వీళ్ళు చేసిన కామెంట్స్ మీద ఒక ఫ్యాషన్ అయిపోయిందండి. సినిమా చేసిన కామెంట్స్ మీద మీరు అబ్జర్వ్ చేశారు లేదు, ఒక సినిమాని హైప్ తీసుకురావడానికి ఇటువంటి ఏదో కామెంట్లు చేయడం, అదొక హైప్ వచ్చిన తర్వాత సారీ చెప్పడం అంతే. ఆ సారీ కూడా జస్టిఫికేషన్, నేను ఇలా అన్నాను, మీరు దాన్ని తప్పుగా తీసుకున్నారు, ఒక పాదం దొర్లింది, నేను ఎందుకు చేయలేదు, నేను చూస్తాను. అది కూడా ఈయనొక్కడే కాదు, చాలా మంది కూడా ఆ సినిమాని హైప్ తీసుకురావడానికి, కాంట్రవర్సీ చేయడానికి ఇటువంటి చెత్త కామెంట్లు చేయడం, తర్వాత అది మీడియాలో సోషల్ మీడియాలో హైప్ అయిన తర్వాత అంటే వీటికి డైరెక్ట్ గా శిక్షలు లేవు కాబట్టి అలాంటి కామెంట్స్ కి, జనరలైజ్డ్ కామెంట్స్ కి డైరెక్ట్ గా సోషల్ పనిష్మెంట్ ఇవ్వడం శిక్షలు లేవు కాబట్టి అలాంటి వాళ్ళని బాయ్కాట్ చేయడం అనేది అన్నిటికన్నా ఉత్తమమైన పని అది. సో ఈ పోక్సో లాంటి చట్టాలు, ఇప్పుడు ఆ మహానుభావుడే ఒక సినిమా రీసెంట్గా చేసిన దాంట్లో మంగపతి అనే క్యారెక్టర్ చేశాడు. ఆ మంగపతి అనే క్యారెక్టర్ చేసిన వ్యక్తి దాంట్లో నేను అనుకున్నాను చాలా బాగా నటించాడని, జీవించాడు అనే విషయం ఇప్పుడు అర్థమవుతుంది. ఆ క్యారెక్టర్లో జీవించాడు. అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అదే, బయటపడింది, ఒరిజినాలిటీ అదే, అందుకే అంత బాగా చేసాడేమో అని చెప్పేసి అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సార్ ఇంకొక విషయం, మనం ఈ పోక్సో చట్టం గురించి మాట్లాడుకుంటే మురళి గారు, సమాజం మొత్తం కూడా కలెక్టివ్గా దీని మీద సెన్సిబిలిటీస్ పెంచుకొని జెండర్ సెన్సిటైజేషన్ అనేది సమాజంలో అవసరం. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ నేర్పించడం ఒకటే సరిపోదు. దానివల్ల గుడ్ టచ్ బ్యాడ్ టచ్ ఒకటి టచ్ చేస్తేనే కాదు, నీ మైండ్లో ఉండేది ఏంటి. సో ఇది కాకుండా కొంతమంది ఎన్ఆర్ఐలు అక్కడ డైవర్స్ తీసుకోకుండా అక్కడ డైవర్స్ తీసుకోరు, ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకుంటారు ఒకరు. కొంతమంది ఇక్కడ పెళ్లి చేసుకొని డైవర్స్ లేకుండా యూఎస్ఏలో పెళ్లి చేసుకుంటారు. ఇది సాధ్యమా? అంటే సాధ్యపడదు, హిందూ వివాహ చట్టంలో సాధ్యపడదు. ఎక్కడన్నా లివింగ్ వైఫ్ ఉంటే వాళ్ళు మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకోవడానికి కుదరదు. అమెరికాలో ఉన్న ఒకటే, ఇక్కడ ఉన్న ఒకటే. ఇందాక మీరు చెప్తున్నట్లుగా పబ్లిక్లో మార్పు రావాలి, న్యాయ వ్యవస్థ మీద ఇంకా నమ్మకం పెరగాలంటే ఏం చేయమంటారు ఫైనల్గా? సార్, న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పెరగాలి అంటే జడ్జ్మెంట్స్ ఇచ్చేటప్పుడు మాత్రమే కాకుండా, ఇప్పుడు ఇంతకు ముందులా కాదండి మురళి గారు. ఒకప్పుడు ఎలా ఉండేదంటే రిపోర్టర్స్ కూడా కోర్టుకు వెళ్ళి కోర్టులో కూర్చొని వాదోపవాదాలు విని ఎవరేమన్నారు అనేది రాసుకొని చాలా రెస్పాన్సిబుల్గా రిపోర్టింగ్ చేసేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు నాకు తెలిసి నేను ఈ మధ్య జర్నలిస్ట్ని అసలు కోర్టులో చూసిన గుర్తు కూడా లేదు. ఏదో చాలా పెద్ద పాపులారిటీ ఉంటుంది తప్ప. ఆన్లైన్లో క్లిప్స్ తీసి వచ్చేస్తున్నాయి, యూట్యూబ్లో లైవ్ ప్రొసీడింగ్స్ వచ్చేస్తున్నాయి, వెబ్సైట్లో లైవ్ ప్రొసీడింగ్స్ ఉంటున్నాయి, పబ్లిక్ చూస్తున్నారు. సంబంధం లేని వాళ్ళు కూడా ఇప్పుడు ఈరోజు వెబ్సైట్ ఓపెన్ చేసి ఏ కోర్టులో ఏం నడుస్తుందో చూడొచ్చు, మీరు కూడా చూడొచ్చు, నేను చూడొచ్చు. ఇట్లాంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉన్న సొసైటీలో మనం ఉంటున్నాం కాబట్టి జ్యుడిషియరీ ఏ కామెంట్స్ చేస్తుంది, జడ్జెస్ ఎలాంటి కామెంట్స్ చేస్తున్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, లాయర్స్ ఎలా బిహేవ్ చేస్తున్నారు, కేసుకి ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి వెళ్తున్నారా లేదా, వాళ్ళ క్లయింట్ని ప్రాపర్గా రిప్రజెంట్ చేస్తున్నారా లేదా, ఇవన్నిటినీ కూడా కొంచెం బాగా సెన్సిబుల్గా థరోగా ఉండి పబ్లిక్ మొత్తం ఈరోజు మనం పబ్లిక్ డొమైన్లో ఉన్నాము, ఓన్లీ కోర్ట్ హాల్లో జరగట్లేదు అనే విషయాన్ని కూడా మైండ్లో పెట్టుకొని అందరూ ప్రవర్తిస్తే కొంతవరకు బాగుంటుంది. ఓకే, జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు 1-2 సార్లు ఆలోచించాలంటున్నారు శ్రీకాంత్ గారు. ఎందుకంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నాం, ప్లస్ సోషల్ మీడియా యాక్టివ్ ఉంది కాబట్టి ప్రతి జడ్జిమెంట్ వెనక చాలా రకరకాల కామెంట్లు వస్తాయి కాబట్టి మీ ఇచ్చే జడ్జిమెంట్ ప్రభావం సమాజం మీద తప్పకుండా చూపిస్తుంది. కాబట్టి సమాజానికి సంబంధించి మార్పు రావాలంటే మీరు ఖచ్చితంగా బాగా ఆలోచించి జడ్జిమెంట్ ఇవ్వాలంటున్నారు శ్రీకాంత్ గారు. ఇది ఉన్న కేసులో శ్రీకాంత్ గారి అభిప్రాయం. వచ్చే విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.